హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. అందరు బాగున్నారా? సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. యూట్యూబ్ మేనేజ్మెంట్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నా శత్రువులకి మిత్రువులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగానండి. సో ఏమన్నా ఉంటే కనుక కామెంట్లో మీరు నాకు చెప్పండి. సో దాన్ని బట్టి కూడా మనం మాట్లాడదాం. సో ఇక్కడ వీడియో ఏంటంటే, మనం రెగ్యులర్గా సెక్యూరిటీ గార్డ్స్ని చూస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర, షాపుల దగ్గర. షాపులు కూడా ఈక్వల్ షాపింగ్ కాంప్లెక్స్ లెక్క వస్తుంది. సో ఫ్యాక్టరీస్ దగ్గర, సో ఇలా చాలా చోట్ల కూడా మనం సెక్యూరిటీ అనేది చూస్తూ ఉంటాం, సెక్యూరిటీ గార్డ్స్ని. సో చాలామంది ఏంటంటారంటే, సెక్యూరిటీ గార్డ్స్ని వాచ్మెన్ అని పిలుస్తూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ని వాచ్మెన్ అని పిలుస్తూ ఉంటారు. సో ప్లీజ్ దయచేసి అలా మీరు ఎవరో కూడా పిలవద్దండి. వాచ్మెన్ అని ఎవరిని కూడా పిలవద్దు అలాగే. సో వాచ్మెన్కి సెక్యూరిటీ గార్డ్కి చాలా తేడా ఉంటుందండి. 1 నుండి 100 వరకు ఎన్ని నెంబర్లు అయితే ఖాళీ ఉన్నాయో, సో అలాగే వాచ్మెన్ నుండి సెక్యూరిటీ గార్డ్కి కూడా అలాగే చాలా తేడాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే, చాలామంది వాచ్మెన్ అంటే మీరు డౌట్ రావచ్చు, వాచ్మెన్ అంటే ఏంటి, మరి సెక్యూరిటీ అంటే ఏంటనే, సెక్యూరిటీ గార్డ్ అంటే ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. సో వాచ్మెన్ అనుకున్నప్పటికీ ఏంటంటే, ఇక్కడ మనం వాచ్మెన్ అనేది వయసుతో సంబంధం ఉండదు. సో ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళతో ఏ పని పడితే ఆ పని చేపిస్తూ ఉంటారు. చాలామంది మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. వాచ్మెన్లతో కార్లు కడిగిస్తారు, బళ్ళు కడిగిస్తారు, ఇళ్ళు తుడిపిస్తారు. తర్వాత ఇంకా చాలా మాట్లాడాలంటే ఏంటి, వాష్రూమ్స్ కూడా కడిగిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్. సో అలా ఏ పని పడితే ఆ పని చేస్తారు అని చెప్పనంటే, వాళ్ళని వాచ్మెన్ అని ఎందుకు అంటామంటే, సో వాళ్ళ డ్యూటీస్ అనేది అది. సో దాంట్లో వాళ్ళు ఏ పని చెప్తే, వాళ్ళ యజమాని ఏ పని చెప్తే ఆ పని చేయాలి. సో అంతవరకే, అందుకనే వాళ్ళని వాచ్మెన్ అన్నాం. సో సెక్యూరిటీ గార్డ్ అనుకున్నప్పటికి ఏంటంటే, ఇక్కడ వాళ్ళకంటూ ఒక ఇథిక్స్ అనేది ఉంటాయి వాళ్ళకి, సెక్యూరిటీ గార్డ్కి. సో ఇథిక్స్ రామున్నప్పటికి ఏంటంటే, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ కర్తవ్యం ఎక్కడి వరకు అక్కడి వరకు చేయాలి. సో వాళ్ళ సుపీరియర్ కానీ, వాళ్ళ బాస్ కానీ, వాళ్ళ యజమాని ఏదైతే చెప్తే ఆ పని వరకే చేయాలి, ఎక్స్ట్రా పనులు అనేవి చేయకూడదు. సో ఈరోజు సొసైటీలో ఎలా ఉందంటే, చాలామంది సెక్యూరిటీ గార్డులు మా బాస్ ఏ పని చెప్తే ఆ పని చేశాడు కదా అని చెప్పని, ఏ పని చెప్తే ఆ పని చేయాలి కదా అని చెప్పని చాలామంది కూడా చేస్తూ ఉంటారు. సో దయచేసి అలా చేయొద్దండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని షాప్ దగ్గర పెట్టారనుకోండి, షాప్ డ్యూటీ వరకే చేయండి. షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టారనుకోండి, అక్కడి వరకే చేయండి. సో అది రెగ్యులర్గా ఇది వాళ్ళ డ్యూటీలు ఏం చేయాలి ఏంటన్నది, వాచ్మెన్ డ్యూటీ ఏంటి, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి చెప్తాను. వాళ్ళ డ్యూటీస్ ఏంటన్నది, యజమానులు వాళ్ళకి ఏమేమి డ్యూటీలు చెప్పాలి, వాళ్ళతో ఏ డ్యూటీలు చేయించుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ రామడప్పటికి ఏంటంటే, మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మట్టుకు మనం ఇలా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ గార్డులు అనేది మనం చూస్తూ ఉంటాం. సో సెక్యూరిటీ గార్డులను చూసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ బయట ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనమే ఉన్నాం. సో మన ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫ్యామిలీతోనో వెళ్ళినప్పుడు, సో బండి అనేది పార్కింగ్లో పెట్టుకోండి సార్ అని చెప్పని అంటాడు సెక్యూరిటీ గార్డు. లేదా సో టైం అయిపోయింది సార్ అని చెప్పని సో అలౌ చేయడు, ఇలాగా అనేది మనం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్ ఏం చేస్తున్నారంటే, సొసైటీలో సిటిజన్స్ ఏం చేస్తున్నారంటే, రూడ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ మీద. సో కొన్ని చోట్ల అయితే కొడతారు కూడా, ఎవడన్నా. సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే, ఒకటండి, వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. కానీ వాళ్ళ మీద మనం అరిసే రైట్స్ కానీ, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్ ముందు లేదా ఫ్రెండ్స్ ముందు కొద్దిగా హీరోయిజం చూపిద్దాం అని చెప్పని సెక్యూరిటీ గార్డుల మీద అరుస్తూ ఉంటారు. నువ్వు ఎవడో చెప్పడానికి, లేదా వేరే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు.
సో దయచేసి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ వరకు వాళ్ళ డ్యూటీ అండి అది. ఓకే. సో వాళ్ళ డ్యూటీకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. వాళ్ళ యజమాని వాళ్ళకి జీతం ఇస్తున్నాడు కాబట్టి సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో అటువంటప్పుడు మనం వాళ్ళ మీద అనేది అరవడానికి అనేది సరిపోము. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఎలా అని చెప్పని 90% 100లో ఒక 70% ఇలాగా కొద్దిగా రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఉన్న 30% ఏంటంటే ఈ సెక్యూరిటీ గార్డ్‌లు కూడా సరిగ్గా సమాధానం చెప్పరు వాళ్ళకి. సో చెప్పిన సమాధానం వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అన్నది కూడా చూడరు. సో వల్గర్‌గా మాట్లాడుతాం, టైం అయిపోయింది, లేదా అదొక హీరోయిజం లాగా వాళ్ళు మాట్లాడడం. సో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో దయచేసి ఏంటంటే ఏదైనా పొలైట్‌నెస్‌గా అనేది మాట్లాడుకోవాలి. ఓకేనండి. సో ఇక్కడ రామరూపుడికి సెక్యూరిటీ గార్డులకి నేను చెప్పేది ఏంటంటే సో మీ డ్యూటీ వరకు మీరు ఎంత న్యాయం చేస్తున్నారో సో అలాగే సొసైటీలో ఉన్న మెంబర్స్ కూడా మీరు రెస్పెక్ట్ అనేది ఇచ్చి తీరాలి కంపల్సరీగా. సో ఓకే. మీ వరకు మీ డ్యూటీ సో అండ్ సో టైము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ టైమింగ్ చూసుకున్నామండి. బ్యాంకే చూసుకున్నాం. బ్యాంక్ చూసుకున్నప్పుడు ఏంటంటే బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పటికి ఏంటంటే సో 4కి వాళ్ళు క్లోజింగ్ అనేది చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్. క్లోజింగ్ చేసుకున్నది ఒకటి ఓకే వచ్చారు. సో 4 దాటిన తర్వాత కొంతమంది వెళ్తూ ఉంటారు బ్యాంక్‌కి. సో వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి మనం పొలైట్‌గా అనేది మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. సార్ టైం అయిపోయిందండి. సో అండ్ సో ఇదని చెప్పని మనకి ఏదో డ్యూటీ ఇథిక్స్ ఉంటాయి కదా! ఆ ఇథిక్స్ ప్రకారంగా మనం చెప్పాలి. సో వేరే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకున్నాను నేనిక్కడ. సో అటువంటప్పుడు ఏంటంటే యువతల ఉన్న వ్యక్తి కూడా ఏంటంటే సో ఏమో ఎమర్జెన్సీలో వచ్చేయడము, దేని గురించి వచ్చేయడము. ఒకసారి వెళ్ళి మీ కన్సల్టెంట్స్ ఉంటారు కదా! ఎవరు మీ మేనేజరో, బ్యాంక్ మేనేజరో లేకపోతే ఫీల్డ్ ఆఫీసరో ఎవరు మీ పైన బాస్ ఉంటారు కదా! సెక్యూరిటీ గార్డ్‌లు. సో వాళ్ళని అడిగి సో వాళ్ళని ఎలా చేయాలా లేదా అన్నది ఫైనల్ డెసిషన్ వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని మీరు ఏదో బ్యాంకు ఐ మీన్ ఇదిలాగా ఫీల్ అయిపోయి మీరు వాళ్ళని వచ్చినోడిని వెనక్కి పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అన్నదన్నప్పటికి ఏంటంటే అసలు సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేయాలి ఏంటన్నది మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సిటిజన్స్ కోసం చెప్పేది ఏంటంటే సో మనం వెళ్ళినప్పుడు మనం సెక్యూరిటీ గార్డుల మీద రూడ్‌గా అనేది బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇలా ఎవరైనా కరెక్ట్ ఇలా చేస్తూ ఉంటే గనక సో అదనేది కొద్దిగా షార్ట్ ఔట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో ఈ సెక్యూరిటీ గార్డులు ఏ డ్యూటీలు చేస్తాయి ఇలాగా సొసైటీ అనేది సొసైటీలో ఉన్న మెంబర్స్ అనేది సో రియాక్ట్ అవుతున్నారు. వేరేగా మాట్లాడడానికి సో ఎలా రియాక్ట్ అవుతున్నారో దాని గురించి మనం అనేది నెక్స్ట్ వీడియోలో అనేది నేను చెప్తాను. సో ఇది కంటెంట్ అయితే సో ఇది ఇక్కడ రాముడప్పటికి ఏంటంటే సో ఎవరిని కూడా నేను కించపరిచి మాట్లాడనది అయితే కాదు. ఓకేనా? సెక్యూరిటీ గార్డ్ వరకు సెక్యూరిటీ గార్డ్ చేయండి. ఓకేనా? వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు మనం వాళ్ళ మీద రూడ్‌గా బిహేవ్ చేయడం అనేది సో అనవసరంగా వాళ్ళ మీద అరవడం అనేది మనం తగ్గించేసుకోవాలి. సో దాని గురించే నేను ఇక్కడ ఈ వీడియో పెట్టడం జరిగింది. సో దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.